నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక మహిళ ముబారికియాలోని ఒక నగల షాపుకి అయితే వెళ్ళిందనమాట. అక్కడ నల్ల అభయ నికాబ్ ధరించిన గుర్తు తెలియని మహిళ ప్రవేశించడంతో ఈ సంఘటన ప్రారంభమైంది. ఆమె ఒక సాధారణ కస్టమర్లా ప్రవర్తిస్తూ బంగారు ఆభరణాలను పరిశీలిస్తూ కొనుగోలు చేయాలనే ఆసక్తిని కనబరిచినట్లు సమాచారం. దుకాణదారుడు పరధ్యానంలో ఉన్నప్పుడు ఆమె సుమారు 500 దినార్ల విలువైన బంగారు కడియం తీసుకొని దుకాణం నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ యొక్క యజమాని అయితే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణం యజమాని వెంటనే దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఫుటేజీని పోలీసులకు అందజేశాడు. కెమెరాలు మరియు అలాగే చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఒక కడియం ఏదైతే ఉందో ఒక బేదూను మహిళ దొంగలించినట్లయితే పోలీసులు అయితే తెలిపారనమాట. దర్యాప్తు అధికారులు దొంగలించబడిన కడియం యొక్క వివరాలను కువైట్లోని బంగారు షాపులన్నిటిలోనూ ప్రచారం చేశారు. దీనివల్ల తెలియకుండానే ఆ వస్తువును పొందే అవకాశం ఉన్న వ్యాపారుల దృష్టికి ఆ దొంగలించబడిన వస్తువు వచ్చిందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. దొంగతనం జరిగిన వెంటనే కువైట్లో ఎన్ని బంగారు షాపులు ఉన్నాయో అన్ని బంగారు షాపులకైతే యొక్క కడియం బ్రాస్లెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫోటో అయితే పంపించడం జరిగిందనమాట. పంపించిన తర్వాత ఆ యొక్క కడియం ఏదైతే ఉందో దాన్ని అమ్మేందుకు పర్వానియాలోని ఒక బంగారు షాపుకి అయితే ఆమె వెళ్ళిందనమాట. వెళ్ళిన వెంటనే ఆ యొక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారనమాట. అది పొరపాటున తన యొక్క బ్యాగులో పడింది, దానికి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి ఆ యొక్క బేదును మహిళ ముందుగా ఒప్పుకోలేదనమాట. అలాగే దొంగతనం జరిగిన 48 గంటల్లోపే ఆ యొక్క మహిళను మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు. కాబట్టి బంగారు షాపుల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విలువైన వస్తువులు ఒకటి పోయినా సరే కానీ నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.